బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం తాగునీటి సమస్య, నీరు కలుషితం వంటి అంశాలపై ఉంటున్నాయని అధికారులు వెంటనే సత్వర పరిష్కారంతో ప్రజల ఇబ్బందులు దూరం చేయాలని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కోరారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొంతమూరులో జనతా వారధి జట్టుతో క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు పెద్ద ఎత్తున కుటుంబాలకు తాగునీటి సమస్య ఉందని, దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా బాధితులతో కలిసి అధికారులకు దృష్టికి తీసుకొచ్చామని వివరించారు. వీలైనంత త్వరగా వాటి పరిష్కార మార్గాన్ని కనుగొని ప్రజలకు ఎన్నో ఏళ్లుగా కలుగుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామన్నారు. రాబోయేది వేసవి కాలం కాబట్టి అధికారులు ముందుగానే మేల్కొని వాటిని సత్వరం పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరారు. జిల్లా జనతా వారధి కన్వీనర్ ఎంఎస్ఆర్కే రాజు, కో కన్వీనర్లు యానపు యేసుబండి, సత్యప్రసాద్, సూర్యకిరణ్, క్షత్రియ సుబ్రహ్మణ్య సింగ్, మీనాక్షి, ఆకుల శ్రీధర్, శివకుమార్, పవన్, సిద్ధాని వెంకట్, దుర్గారావు, పడాల హాతీరామ్, గణేష్ పాల్గొన్నారు. ఈరోజు మనం కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ఉన్నాము. నిన్న కొంతమూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శేషాద్రి హిల్స్ 14 ఎకరాలకు సంబంధించిన లేఅవుట్కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ జనతా వారధి బృందం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏదైతే ఉందో బోర్వెల్ ద్వారా వచ్చినటువంటి ఆ వాటర్ని తాగడానికి వాడుతూ ఉన్నారు, అలాగే వంట చేసుకోవడానికి కూడా వాడుతూ ఉన్నారు. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోకాళ్ళ నొప్పులకి తోటి అలాగే కీళ్ళ నొప్పులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ప్రజలు తెలియజేయడం. కొంతమందికి డౌట్ వచ్చి డాక్టర్ గారి సూచన మేరకు క్వాలిటీ టెస్ట్, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయడం వలన ఆ వాటర్లో సున్నం శాతం బాగా ఎక్కువగా ఉంది, సో ఆ నీళ్ళు తాగవద్దని చెప్పి డాక్టర్లు సూచించడం జరిగింది. అదే విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి, అంటే నీటిని సరఫరా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి దృష్టికి ఇప్పుడు కాదు గత 20 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి తీసుకొని వెళ్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యను పట్టించుకున్న అధికారి అక్కడ లేనే లేరు. ఆ విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా పోయిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక సార్లు మొత్తుకున్న గోదావరి జలాలను మాకు అందించండి, అలాగే లేదా పంచాయతీ నుంచి వచ్చేటటువంటి పైప్ లైన్లు మాకు వేయండి, మాకు నీరుని అందించండి, తాగునీటిని అందించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోయిన ప్రభుత్వం